బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడును. కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ. ఫ్రెండ్స్, ఇవాళ మీకు ఒక కథ చెప్తాను. అది కథవో నిజమో మీరే అర్థం చేసుకోండి. నాకు తెలిసి ఈ కథ విన్న తర్వాత మీకు అర్థమైపోతుంది. అనగనగా పటాన్ చెరువు, సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు దగ్గర ఓ దారుణ్య పుట్టింది. ఓ బడ్డీ కొట్టు నడుపుకునే వాళ్ళ ఇంట్లో పుట్టింది. ఆ బడ్డీ కొట్టులో ఆయన ఏం అమ్ముతాడు అంటే సిగరెట్ అమ్ముతాడు, పాను పరాకులు అమ్ముతాడు, తర్వాత ఇతరత్ర గుట్కాలు అవి ఇవి అమ్ముతాడు. ఇవి పైకి కనిపించేవి. కానీ పైకి కనిపించిన ఒక వ్యాపారాన్ని కూడా ఆయన చేస్తూ ఉంటాడు. బ్లాక్లో మందు అమ్ముతాడు, గ్యాస్ అమ్ముతాడు. సో అవన్నీ అక్కడ లోకల్లో చెప్పుకుంటూ ఉంటారు. ఆయన ఏమేమి దొరుకుతాయి ఆయన షాప్లో అనేటువంటిది. ఆ పక్కన పెడితే ఈ దారుణ్యాన్ని అవి అమ్ముకుంటూ వచ్చే డబ్బులతో చదివిస్తూ పోయాడు. ఈ పాపకి చదువు అబ్బనట్టుగా అబ్బింది. సో చదువులో క్లవరింగ్ కాదు కానీ తెలివితేటలో మాత్రం సూపర్ అబ్బు. ఏమకి 18 ఏళ్ళు వయసు వచ్చేసరికే సో నాకు 18 ఏళ్ళు వచ్చాయి, నేను మేజర్ అయిపోయాను అనేటువంటి విషయం అమ్మకి తెలిసిపోయింది. అక్కడ లోకల్ లీడర్ని పటాయించింది. ఆ లోకల్ లీడర్కి పెళ్ళి అయింది. పెళ్ళి అయినటువంటి ఒక వ్యక్తిని పటాయించేసింది. అతనితో లవ్ అఫేర్ నడిపింది. ఓ రకంగా చెప్పాలంటే అతనితో ఒక రకమైన సహజీవనమే గడిపింది. సహజీవనం చేసిన తర్వాత కొన్నాళ్ళ తర్వాత అతను బ్లాక్మెయిల్ చేయడం స్టార్ట్ చేసింది. సో అతను బ్లాక్మెయిల్ చేసి పంచాయతీ దాకా తీసుకెళ్లే పని చేసింది. సో భయపడ్డటువంటి ఆ లోకల్ లీడరు తన పరువు ఎక్కడ పోతుందో, తనకి వచ్చే కెరీర్ ఎక్కడ పోతుందో అనేటువంటి ఒక భయంతో చివరికి ఒక రాజీకి వచ్చాడు. ఓ ప్లాట్ను కూడా అప్పచెప్పాడు. తర్వాత 8 లక్షలకి ఆ ప్లాట్ను కూడా అమ్మినట్టు మనకు తెలుస్తూ ఉంది. తర్వాత అతని డబ్బులతోనే, అతను స్పాన్సర్ చేసిన డబ్బులతోనే ఆమె లండన్ కూడా వెళ్ళినట్టు తెలుస్తూ ఉంది. సో లండన్ వెళ్ళింది. లండన్ వెళ్ళిన తర్వాత డ్రగ్స్ అక్కడే అలవాటు అయ్యాయో, తర్వాత ఇండియా తిరిగి వచ్చిన తర్వాత అలవాటు అయిందో మనకు తెలియదు. సో ఈ లోకల్ లీడర్తో కనెక్షన్ అయితే అలా కట్ అయిపోయింది. కేవలం బేరసారాల ద్వారా అయిపోయింది. దాని తర్వాత ఓ సెలబ్రిటీ హీరోని పట్టుకుంది. ఆ సెలబ్రిటీ హీరోతో సహజీవనం చేసింది. సహజీవనం చేసే క్రమంలోనే అనేకమైన గొడవలు, అనేకమైనటువంటి ఇష్యూస్. సో ఈ అన్ని క్రమంలో ఆ సెలబ్రిటీ హీరో కూడా ఈ అమ్మాయితో ఎక్కువ కాలం గడపడం మంచిది కాదనుకొని బ్రేక్ అయ్యేదానికి వచ్చాడు. అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. ఇక్కడే చాలా ట్విస్ట్ ఏంటంటే ఈ సెలబ్రిటీ హీరోతో సహజీవనం చేసే క్రమంలోనే ఇంకొక వ్యక్తిని కూడా పటాయించేసింది. ఆ వ్యక్తితో కూడా అతను ఇచ్చినటువంటి ప్రేమని యాక్సెప్ట్ చేసి అతనితో ప్రేమ వ్యవహారం కొనసాగించింది. అతని మీద ఒకవైపు సెలబ్రిటీ హీరోతో సహజీవనం చేస్తున్నానని తను చెప్పుకుంటున్న ఆ వ్యక్తి ఇంకొక వ్యక్తిని ప్రేమించి, ఆ వ్యక్తి ప్రేమించి నన్ను పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడు, నా మీద అత్యాచారానికి పాల్పడ్డాడు అనే కేసుని కూడా నమోదు చేసింది. ఒకవైపు ఏమో సెలబ్రిటీ హీరోతో సహజీవనం చేస్తున్నాన్న పేరు, ఇంకోవైపు ఏమో ఇంకో నన్ను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడు అని చెప్పేసి కేసు. మరి ఏది నిజమనుకోవాలి? మళ్ళా పైకి ఇవాళ చెప్తుంది ఏంటి అంటే ఇవాళ అతన్ని బ్లాక్మెయిల్ చేసిన అతన్ని కేసు పెట్టింది. ఆ కేసు ఏమైందో ఇప్పటికీ క్లారిటీ అయితే లేదు. కేసు అయితే పెట్టారు. ఆ కేసు చెల్లుబాటు కాలేదనేది మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్. రాబోయే కాలంలో ఇంకా వాస్తవాలు తెలవాల్సి ఉంది. అయితే ఇప్పుడు సెలబ్రిటీ హీరోని బ్లాక్మెయిల్ చేయడం స్టార్ట్ చేసింది. సెలబ్రిటీ హీరో మీద కేసు పెట్టింది. ఈ కేసు పెట్టిన వ్యక్తి ఒక 6 నెలల క్రితం డ్రగ్స్ కేసులో జైలుకు కూడా పోయించింది. 6 నెలల క్రితం డ్రగ్స్లో ఎడిటెడ్గా దొరికి కన్జ్యూమర్గా దొరికి జైలుకు పోయించింది. సో డ్రగ్స్ అమ్ముతాననే విషయాన్ని కూడా అమ్మాయి మీద ఆరోపణలు ఉన్నాయి. సరే ఏది ఏమైనా అమ్మిద్దా, కేవలం కొని వాడిద్దా, ఇవన్నీ పక్కన పెడితే ఆ అమ్మాయి క్యారెక్టర్స్ అయితే ఈ రకంగా ఉన్నాయి. అయితే ఇక్కడ ఒక విషయం చెప్పాలి. ఇవాళ ఆ సెలబ్రిటీ హీరో సఫర్ అయ్యాడు. ఒకనా టైంలో ఒక లోకల్ లీడర్ సఫర్ అయ్యాడు. ఈ మధ్యలో ఇంకొక వ్యక్తి సఫర్ అయ్యాడు. ఈ సఫరర్స్ పెరగకుండా ఉండాలి అంటే ఈ దారుణ్య పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఈ దారుణ్య ఇంకెంతమందిని బ్లాక్మెయిల్ చేయడానికి అవకాశం ఉంది అనేటువంటి చూడాలి. ఆ దారుణ్య బిహేవియర్ మీద ఆ సెలబ్రిటీ హీరో ఇస్తున్న ఇన్ఫర్మేషన్ మేరకు ఆమె ఒక 15-16 కుక్కలు పెంచుకుంటే ఆ కుక్కలతో సమానంగా ఈ సెలబ్రిటీ హీరోని ట్రీట్ చేసింది. ఆ సెలబ్రిటీ హీరో బయటికి చెప్పుకుంటే పరువు పోతుందని, కేసు పెడితే కెరీర్ పోతుందని కాముగా ఆమెను వదిలేసి బయటకు వచ్చేసిన పరిస్థితి. ఈవెందో ఆ సెలబ్రిటీ ఇల్లు కూడా ఆమె చేతుల్లోనే ఉందనేటువంటి సమాచారం కూడా అంతా ఉంది. అయితే ఇక్కడ ఒక కీలక అంశం మనం చెప్పుకోవాలి. ఇంకా కొన్ని వాస్తవాలు కళ్ళు బయలుగొడి వాస్తవాలు ఏంటంటే ఈ సెలబ్రిటీ హీరోతో సహజీవనం చేసే క్రమంలో ఈ సెలబ్రిటీ హీరో యొక్క ఫాదర్ కానీ మదర్ కానీ, అంటే ఆ అమ్మాయికి అత్తామామలు ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళతో చేసే బిహేవియర్ చాలా ఎక్స్ట్రీమ్ బిహేవియర్ అంట. బూతులు తిడుతుందంట, తనటానికి వెళుతుందంట, వాళ్ళ మీద ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తుందంట. ఇవన్నీ వాళ్ళు ఆరోపిస్తున్న మాటలు. కాబట్టి ఏది ఏమైనా మనం ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఏ అమ్మాయి పట్టైనా సహజంగా ఎవరికైనా దయాగుణం, జాలి గుణం ఉండాలి. కానీ
బ్లాక్మెయిల్ చేసే వాళ్ళ పట్ల మాత్రం జాగ్రత్త ఉండాలి. ఇక్కడ ఈ అమ్మాయి పట్ల మనకి జాలి ఉండాలా, దయ ఉండాలా, కరుణ ఉండాలా, జాగ్రత్త ఉండాలా, మనకు మనం ఆలోచించుకోవాల్సిన పరిస్థితి పడింది. కానీ ఏది ఏమైనా ఆ సెలబ్రిటీ హీరోలో ఏం తప్పులు లేవా, మరి ఇలాంటి వ్యక్తిని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడు, ఇవన్నీ ఓకే. కానీ ఏది ఏమైనా ఇవాళ ఒక ముగ్గురు అబ్బాయిలు మన కళ్ళకు కనపడతా ఉన్నారు. ఒకడు ఆల్రెడీ నేను చెప్పినట్టు లోకల్ లీడరు, ఆ అమ్మాయికి 18 ఏళ్ళ వయసు వచ్చినప్పుడే. తర్వాత సెలబ్రిటీ హీరోతో సహజీవనమో పెళ్ళో, ఏమో పెళ్ళి అంటది, అతను సహజీవనం అంటాడు, వాస్తవాలు తర్వాత చట్టం తెలుస్తుంది, అవి పక్కన పెట్టేస్తే ఏది ఏమైనా మనకి మధ్యలో ఇంకొక వ్యక్తి, ఆ ఇంకొక వ్యక్తి సేమ్ ఆరోపణలు, ఏ ఆరోపణలు అయితే మధ్యలో చేసిన వ్యక్తి మీద చేసిందో అదే ఆరోపణలు ఇవాళ సెలబ్రిటీ హీరో మీద కూడా చేస్తుంది. మరి ఈ విషయంలో ఏమికి ఎంత సపోర్ట్గా నిలవాలి అనేటువంటిది. ఎందుకు నేను ఈ కథ చెప్తున్నానంటే ఈ కథ వెనకాల అసలు వాస్తవాలు మీకు చెప్పాలి. ఎందుకు ఈ షో నేను ఎందుకు దీన్ని రన్అప్ చేస్తున్నాను అనే విషయాన్ని కూడా తెలవాలి. ఎందుకంటే మనం రోజు చూస్తూ ఉన్నాం గంజాయి మీద, డ్రగ్స్ మీద, వీటికి బానిసలైన చాలామంది చిన్న చిన్న ఆడపిల్లల మీద ఏ రకంగా అఘాయిత్యాలు పాల్పడుతున్నారో, ఈ డ్రగ్స్కి గంజాయిలకి అలవాటు చేసి ఈ సొసైటీని పాడు చేసి దీనికి ఎడిక్ట్ అయ్యి దీన్ని అమ్మి సొసైటీలోకి ఈ డ్రగ్స్ని గంజాయిని పంపిస్తున్న వాళ్ళ పట్ల కఠినంగా ఉండాలి, వాళ్ళ స్టోరీలు తెరవాలి, వాళ్ళ పట్ల జాగ్రత్తగా ఉండాలి, వాళ్ళని ఈ సమాజం నుంచి వెలివేయాలి. ఆ జాగ్రత్త ఈ సమాజానికి అవసరం. కేవలం ఈ కారణం చేత మాత్రమే నేను ఈ స్టోరీని చెప్తున్నాను. కాకపోతే ఇక్కడ వ్యక్తులు పేరు చెప్పడం పద్ధతి కాదు కాబట్టి నేను ఆల్రెడీ ఒక పద్ధతి గురించి చెప్తూ మళ్ళీ పద్ధతి లేని విషయాన్ని చేయలేను కాబట్టి పేర్లు లేకుండా అనే విషయాన్ని చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఇది కథ కాదు నిజం, కానీ కథగా మీకు చెప్తూ ఉన్నాను. దీంట్లో ఎవరి పేరుని ఉచ్చరించాలని కాదు, ఎవరి వ్యక్తులు పరువు తీయాలని కాదు, కానీ ఈ సమాజం జాగ్రత్తగా ఉండాలి, ఈ సమాజం మంచి తోవలో పోవాలి. ఈ బ్లాక్ మెయిలింగాలని, ఈ శాడిస్టులని, ఈ డ్రగ్స్ ఎడిక్టర్లని వీళ్ళ నుంచి ఈ సమాజాన్ని రక్షించుకో మన బాధ్యత మనకు ఉందనేటువంటి కారణం చేత మాత్రమే నేను ఈ కథ చెప్తున్నాను.